ప్రైజ్ ద లార్డ్ లిల్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అని చెప్తున్నారు కదా. ఇక్కడ మనం కూడా చాలా పరిస్థితుల్లో అంతే కదా, మన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉంటాము. కానీ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మకం ఉంచితే కనుక దేవుడు మన ముందున్న మార్గం మనకు కనిపించకపోయినా సరే దేవుడే మనల్ని నడిపిస్తారు. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, నీ స్వబుద్ధి మీద ఆధారపడొద్దు అని చెప్తున్నారు కదా. అంతే కదా, మనకున్న హ్యూమన్ నాలెడ్జ్ అనేది చాలా లిమిటెడ్. సో దాని మీద మనం ఆధారపడి మనం డెసిషన్స్ తీసుకుంటే మనం తప్పుడు మార్గంలో పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన ఆలోచనలను, నిర్ణయాలను దేవుని చేతికి మనం సమర్పిస్తామో ఆయనే మనల్ని కేర్ చేస్తారు. సో మనకి ఏది కావాలో దేవుడికి తెలుసు కాబట్టి ఆయనే మనకి మంచి మార్గాన్ని చూపిస్తారు. నెక్స్ట్, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంను ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను అంటున్నారు. అంతే కదా, ఎప్పుడైతే మనం దేవునికి మనల్ని మనం తగ్గించుకొని మన ప్రవర్తన అంతటిలోనూ ఆయన డెసిషన్స్కి, ఆయన చిత్తానికి మనం తలవంచినప్పుడు మనకి ఏది మంచో ఆయన తెలుసు కాబట్టి మన జీవితంలో ఆయన దాన్ని నెరవేరుస్తారు. అప్పుడు మనం నడవలసిన త్రోవలని, ఆయన వంకర టింకరైన మార్గములన్నీ కూడా ఆయన సరళం చేయగల దేవుడు. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము తండ్రి దేవా, మీకు వందనములు ప్రభా. ఈ సమయమును మాకు ఇచ్చి ప్రభా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు ప్రభా. అవును ప్రభాయ, మా స్వబుద్ధి మీద ప్రభా మేము ఆధారపడక ప్రభాయ, మా నాలెడ్జ్ మీద ప్రభా మేము డిపెండ్ అయిపోకుండా ప్రభా అయా, మా పూర్ణ హృదయంతో ప్రభా మిమ్మల్ని నమ్ముటకు ప్రభా మీరు మాకు కృపను అనుగ్రహించండి ప్రభాయ. మా ప్రవర్తన అంతటిలోని ప్రభాయ మీకు ప్రభా తలవంచుటకు ప్రభా సహాయం చేయండి ప్రభాయ. మా ముందున్న మార్గములన్నీ ప్రభా మాకు సరళం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.